హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవరాజ్ కిచెన్. నేను మీ కవిత. ఈరోజు అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇందులోకి మసాలా నేను చెప్పినట్లు వేసి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైని సైడ్ డిష్గా కానీ ఒట్టి అన్నంలో కలుపుకోవడానికైనా చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని 4-5 సార్లు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఈ చికెన్ ముక్కలను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలను తీసుకోండి. మరీ చిన్నవైతే మనం ఫ్రై చేసేటప్పుడు ముక్క చెదిరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 లెమన్ పిండేసి అంతా బాగా కలిపి మళ్ళీ ఒకసారి కడిగి తీసుకోండి. ఇలా చేయడం వలన నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీ రుచికి తగినంత ఉప్పు, 1/2 నిమ్మ దబ్బను పిండేసి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట అలా పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల ముక్క లోపల గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకుందామండి. ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా దంచుకోండి, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచుకొని వేయడం వలన మంచి అరోమాతో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కొంచెం మగ్గాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోకి వాటర్ ఊరి చికెన్ బాగా ఉడికి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మనం ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మసాలా కోసం 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస పువ్వు, 1 చిన్న జాపత్రి, 4-5 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ మిరియాలు, 10 లేదా 12 ఎండుమిరపకాయలను తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లైట్గా హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఫైన్ పౌడర్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలింది కదా. ఇలా ఉడికిపోయిన చికెన్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ పుదీనా ఆకులను 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు కరివేపాకు పుదీనా ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టి కమ్మటి వాసన వస్తుందండి. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని మొత్తం వేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే మసాలా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వలన మసాలా మొత్తం ముక్కకి పట్టి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలపాలి. చికెన్ ఫ్రైని బాగా కలుపుతూ ఫ్రై చేయడం వలన మనం తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ చికెన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి.
10 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుతూ ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసి వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒకసారి కలిపి దింపేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే ఈ టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.